హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లలిత టాక్స్ 99. ఇవాళ గోరు చిక్కుడు పుల్లకూర చేయటం ఎలాగో చూద్దాము. ముందుగా నేనైతే పావు కేజీ గోరు లేతటి గోరు చిక్కుడు తీసుకున్నా. దానికి 2 మీడియం సైజు ఎర్రగడ్డలు, 4 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి, 4 తెల్లగడ్డలు, కొద్దిగా చింతపండు, కరివేపాకు తీసుకుని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కాస్త మామూలు కంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి. నేనైతే కూర వడియం వేసుకున్నాను. తర్వాత చీలికలు చేసినటువంటి పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, తర్వాత 4 తెల్లగడ్డలు వేసాను. అలాగే కరివేపాకు కూడా, తర్వాత ఉప్పు, తగినంత పసుపు పొడి కూడా వేసుకోవాలి. ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ మనకి సన్నటి సగం మీదనే ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెట్టాలి. దాని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఈ గోరుచిక్కుడు ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట. ఏదైతే టమాటా ఆనియన్ వేసాం కదా, ఇందులో ఈ గోరుచిక్కుడును కూడా వేసుకొని సన్న మంట మీద దాదాపు ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో చూసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. సగం మీద మనము వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలన్నమాట. సో ఈ వాటర్ యాడ్ అంటే నీళ్లు పోసుకోవటానికి ముందు మనము ఇంతసేపు ఒక 10 మినిట్స్ అంటే 10 నిమిషాల పాటు సన్నటి సగం మీద ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. ఎంత ఎక్కువ ఆయిల్ ఫ్రై అయితే అంత కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట దీనికి. సో ఇదే దీంట్లో ఉన్న సీక్రెట్. సో మనం ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ వరకు ఉడకబెట్టాలి నీళ్ళల్లోనే. మనం చెక్ చేయాలన్నమాట, గింజ ఉడికిందా లేదా, అంటే ఈ గోరుచిక్కుడు ఉడికిందా లేదా అని చూసుకున్న తర్వాత బాగా మెత్తగా ఉడికింది అనిపించినప్పుడు మనం పప్పు గొత్తితో తీసుకొని బాగా మెత్తగా చిదిమినట్లు దాన్ని ఎనుపుకోవాలండి. అంతేనండి, చూసారు కదా ఇంత చక్కటి మెత్తగా అంటే బాగా మ్యాష్ అయినటువంటి గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సో వెరీ సింపుల్, వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. గోరుచిక్కుడులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అదేవిధంగా విటమిన్ ఏ, B1, B2, B6, B12, B5 ఇలాంటి బి విటమిన్కి సంబంధించిన అన్నీ ఇందులో మనకి పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో అనమాట. సో అందువల్ల గోరుచిక్కుడిని మనము వారంలో 1-2 సార్లు కనుక తినగలిగితే, ఎందుకంటే అందరూ ఒకేసారి తాళింపులాగానే చేసుకోలేరు. మనకు అందుకనేసి డిఫరెంట్గా మనము పచ్చడిలాగా, లేదు ఈరోజు చెప్పినట్లు పుల్లకూరలా కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా అనమాట. ఎందుకంటే 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంచెం టేస్ట్ బడ్స్ కొంచెం ఎక్కువ పులుపు కారాన్ని కోరుకుంటుంటారు అనమాట. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ కూర, ఎవరైనా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే. సో కాబట్టి నేను ఈరోజు మీకోసం తయారు చేసి పెట్టినటువంటి దీన్ని ఒక్కసారి మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూసి చెప్పండి. గోరుచిక్కుడు పుల్లకూర అండి. పులుపు ఎక్కువ వేస్తాం కాబట్టి ఇది పుల్లకూర. సూపర్ అండి, సూపర్గా వచ్చానమాట. ఇందులో ఉన్న పులుపు కొంచెం టమాటాలు ఎక్కువ వేసాం కదా, ఒక 4 టమాటాలు దాకా వేసాం. టమాటా, ఎర్రగడ్డ కూడా మామూలు మీద ఎక్కువ 1/2 ఎర్రగడ్డ ఎక్కువ వేసాము. పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ పడేసరికి మామూలుగానే గోరుచిక్కుడు చాలా టేస్ట్ ఉంటుంది, ఇంకా టేస్టీగా వచ్చింది. సో గోరుచిక్కుడు పుల్లకూర ఎలా చేశాను మీరు చూడండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో మీకు కనుక నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చింది అన్నది. మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ రెసిపీస్ అన్నీ చేస్తూనే ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై రెసిపీ ఆల్సో సో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ముఖ్యంగా ఎవరైతే వర్కింగ్ విమెన్ ఉంటారో వాళ్ళకి చాలా ఈజీ అనమాట ఇది చేయటం కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.